ఇండోనేషియా ప్రధానమంత్రి మామూలుగా మాట్లాడుతున్నాడు, నరేంద్ర మోడీ ప్రాంప్టర్ చూసి మాట్లాడుతున్నాడు, ఇదిగో ఇంత అసమర్థుడు, ఇట్లాగా అంటే వ్యక్తిగతంగా నరేంద్ర మోడీని కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఆ టైప్ ఆఫ్ భావజాలం వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళు ఫిల్తీ లాంగ్వేజ్ వాడరు. ఫిల్తీ లాంగ్వేజ్ వాడే వాళ్ళు ఒక 4-5 కనబడుతున్నారు నాకైతే. ఈ అసలు యూట్యూబ్ వ్యవస్థ మీదన, డిజిటల్ వ్యవస్థ మీదన అసహ్యం పుట్టించడానికి జర్నలిజానికి ఈ డిజిటల్ మీడియాకి మధ్యన ఉన్నటువంటి ఒక అంటే జర్నలిజానికి తర్వాత ఈ దూషణలకి మధ్యన ఉన్నటువంటి ఒక సున్నితమైన రేఖని చెరిపేసిన వాళ్ళు వీళ్ళు. జర్నలిస్టులు కాదు, సెలబ్రిటీలు గాను లేకపోతే ఇంకోటి గానో పబ్లిక్ లోకి వెళ్ళి ఇందులోకి వచ్చేసేసి ఓవరాల్గా అసలు అంటే ప్రింట్ మీడియా మీద నమ్మకం పోయి కేబుల్ మీద నమ్మకం పోయి శాటిలైట్ మీద నమ్మకం పోయి 24 గంటల టీవీలు ఇవన్నీ వచ్చాక వాటి మీద నమ్మకం కోల్పోతున్న దశలో పుట్టుకొచ్చిన డిజిటల్ మీడియాని బురదలోకి లాగేసిన వెధవలు వీళ్ళు. పచ్చి బూతులు మాట్లాడతారు వీళ్ళు, పచ్చి దగా మాటలు మాట్లాడతారు, పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. కానీ వీళ్ళు ఏదో ఒక పార్టీ మాటను దాక్కుంటారు, ఏదో ఒక పార్టీకి అండగా నిలబడుతూ ఆ పార్టీ వాళ్ళ అండతో దుర్భాషలు, లం కొడకలు, ముమ్ కొడకలు, తొడకొట్టడాలు ఇలాంటివన్నీ చేసేటటువంటి వాళ్ళు, లేదా ఏదో ఒక మతం చాటున ముసుగులో దుర్భాషలు